సంతాన భూపాల మహారాజు చేతిలో సంతాన రేఖ ఎందుకు లేదు? సంతానం లేకపోవడం వల్ల ఆయన తీసుకున్న నిర్ణయమేంటి? సంతానం కోసం సంతాన భూపాలుడి రాణులు ఏం చేశారు? రాణులు చేసిన పని వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? వినండి, చందమామ కథ. యువరాణి శ్రీ పిల్లి గారు. అనగనగా అంటే అప్పుడెప్పుడో చాలా కాలం క్రితం కాశ్మీర్ రాజ్యాన్ని సంతాన భూపాలుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయన తన దేశంలోని ప్రజలను కన్నబిడ్డల్లా పరిపాలించేవాడు. కానీ ఆయనకు మాత్రం కన్నబిడ్డలు లేరు. ఎందుకంటే ఆయన నేతి బీరకాయ లాంటి వాడు. సంతాన భూపాలుడి పేరులో సంతానం ఉంది గాని ఆయన చేతిలో సంతాన రేఖ ఉన్న దాఖలాలు కనిపించడం లేదు. సంతానం కోసం సంతాన భూపాలుడు చేయని యాగాలు లేవు, నోయని నోములు లేవు, చేయని పూజలు లేవు, మునగని తీర్థాలు లేవు. వీటితో పాటుగా సంతానం కోసమని ఆయన పెళ్లిళ్ళ మీద పెళ్లిళ్ళు కూడా చేసుకున్నాడు. 6 డజన్ మందిని పెళ్లి చేసుకున్నా వాళ్ళకి పిల్లలు కలగలేదు. దాంతో విసిగి వేసారిపోయిన సంతాన భూపాలుడు ఒకరోజు 6 డజన్ మంది రాణులతో అంతఃపురంలో సమావేశం ఏర్పాటు చేశాడు. ఈ రోజు నేను చాలా ముఖ్యమైన విషయం మీకు చెప్పబోతున్నాను. నేను మీ 6 డజన్ మందిని వివాహం చేసుకున్నాను, కానీ మీరందరూ నాకు సంతానాన్ని ఇవ్వడంలో విఫలమయ్యారు. నాకు సంతానం కలగకపోతే నేను మరణించిన తర్వాత నా పేరు ఈ రాజ్యంలో పూర్తిగా అదృశ్యమైపోతుంది. ఎవడో దారిని పోయే దానయ్యో, వీధిలో పోయే వీరయ్యో ఈ రాజ్య సింహాసనం మీద కూర్చుంటాడు. అలాంటి పరిస్థితి రాకూడదు. అందుకే ఏడాది తిరిగేలోగా మీలో ఒక్కరైనా సరే సంతానాన్ని కనాలి, లేకపోతే నేను ఆత్మాహుతి చేసుకుంటాను అని ఆవేశంగా అన్నాడు సంతాన భూపతి. 6 రాణుల ముఖాలు వాడిపోయాయి. మాకు సంతానం కలగట్లేదంటే లోపం మా 6లోనే ఉందని మీరు అంటున్నారు, కానీ లోపం మీలోనే ఉందని ఏనాడన్నా ఆలోచించారా మహారాజా అని 6వ రాణి నీలికుంతల ఆవేశంగా అరవబోయింది. ఈ అరుపు ఆమె నోట్లోంచి బయటికి రాకముందే 5వ రాణి మదాలస పసిగట్టేసింది. వెంటనే నీలికుంతల నోరు మూసేసింది. ఆమె ఆవేశాన్ని అదుపు చేసింది. సంతాన భూపాలుడు తాను చెప్పాల్సింది చెప్పేసి అక్కడి నుంచి లేచి రాజదర్బార్లోకి వెళ్లిపోయాడు. రాజు వెళ్ళగానే నీలికుంతల ఆవేశంగా స్పందించింది. తన నోటికి అడ్డుగా పెట్టిన మదాలస చేతిని తొలగించింది. తర్వాత మిగతా రాణులతో ఆవేశంగా, ఏంటక్క ఈ అన్యాయం? మనం ఇప్పుడు ఏం చేయాలి? ఏడాది తర్వాత ఆయనతో పాటు మనం కూడా ఆత్మాహుతి చేసుకోవాలా అంది. పట్టమహిషి పరిమళాదేవి నీలికుంతల తల మీద ప్రేమగా నిమిరింది. ఆవేశపడకు నీలికుంతల, లోపాల అంశాన్ని మన లోపలే దాచుకోవాలి. ఆ విషయాన్ని బాహాటంగా మాట్లాడితే మహారాజు గారు తట్టుకోలేరు. మనం ఏడాదిలోగా సంతానాన్ని ఇవ్వకపోతే ఏడాది తర్వాత ఆయన ఆత్మాహుతి చేసుకుంటానని చెప్పారు. కానీ ఈ ఆవేశాన్ని ఆయన దగ్గర ప్రదర్శిస్తే ఇప్పుడే ఆత్మాహుతి చేసుకుంటారు. ఇంతకాలం మనం కూడా సంతానం కలుగుతుందేమోనని ఎదురు చూశాం, కానీ ఇప్పుడు పరిస్థితి చెయ్యి దాడిపోయింది. ఏదో ఒకటి చేసి మహారాజు గారిని కాపాడుకోవడం మన 6 డజను మంది రాణుల కర్తవ్యం అంది. అయితే మనం ఇప్పుడు ఏం చెయ్యాలి పరిమళక్క అని 2వ రాణి విమల, 3వ రాణి కమల ఒకేసారి అన్నారు. మనం 6 ఒకే మాట మీద నిలబడాలి. ఒక పథకాన్ని విజయవంతంగా అమలు చేయాలి అంది పట్టమహిషి పరిమళాదేవి. ఏంటా పథకం అక్క అని ఉత్సాహంగా అడిగింది 4వ రాణి మందాకిని. చెప్తాను. ఈ పథకం విజయవంతం కావాలని ఆ పార్వతీ పరమేశ్వరులను వేడుకుందాం అని పట్టపురాణి పరిమళాదేవి ఎదురుగా ఉన్న ఆది దంపతుల చిత్రపటానికి చేతులు జోడించి నమస్కరించింది. మిగతా రాణులు కూడా పార్వతీ పరమేశ్వరులకు భక్తితో నమస్కరించారు. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు సంతాన భూపతి నిండు కొలువులో ఉండగా 4వ రాణి మందాకిని హడావిడిగా రాజ్యసభలోకి వచ్చేసింది. ఆమె అలా రావడం చూసి రాజుతో పాటు సభలో ఉన్న అందరూ ఆశ్చర్యపోయారు. మందాకిని మహారాజు ముందు వినయంగా తల వంచి, క్షమించాలి మహారాజా, ఇలా సభలోకి రావడం సభా మర్యాద కాదని తెలుసు, కానీ ఈ శుభవార్త మీతో చెప్పాలన్న ఆనందంలో వచ్చేశాను మహారాజా అంది. పర్లేదు మందాకిని, ఇంతకీ ఏమిటా శుభవార్త అని హుందాగా అడిగాడు సంతాన భూపతి. మందాకిని ఆనందం నిండిన గొంతుతో, పట్టమహిషి పరిమళాదేవి గారు నిలతప్పారు మహారాజా అని చెప్పింది.
అంతే, మొదట సంతాన భూపతి ఆనందంలో మునిగిపోయాడు. ఆ తర్వాత సభ మొత్తం ఆనందంలో మునిగిపోయింది. కాసేపటి తర్వాత ఈ వార్త బయటికి తెలిసిపోయి దేశం మొత్తం ఆనందంలో మునిగిపోయింది. దేశ ప్రజలు సంబరాలు చేసుకున్నారు. 9 నెలలు గడిచాయి. ఎప్పట్లాగే సంతాన భూపతి నిండు కొలువులో ఉన్నాడు. ఈసారి రెండో రాణి విమల సభలోకి పరుగునొచ్చింది. మహారాజులు వారు మన్నించాలి, ఈ వార్తను మీకు వెంటనే చెప్పాలన్న ఆతృతతో ఇలా సభలోకి వచ్చేశాను. పట్టపురాణి పరిమళాదేవి ప్రసవించారు. పండంటి ఆడపిల్ల పుట్టింది. తల్లి బిడ్డ క్షేమం అని చెప్పింది. ఆ మాట వినగానే మహారాజు ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోయాడు. సింహాసనం మీద నుంచి దిగ్గున లేచి గబగబా అంతఃపురంలోకి ప్రవేశించాడు. ఉయ్యాలలో ఉన్న పసిపాపను చూడ్డానికి ప్రయత్నించాడు. అప్పుడు రాణులందరూ సంతాన భూపతిని ఆపారు. మహారాజా, చిన్నారి యువరాణి నిద్రపోతున్నారు. యువరాణి గారి జాతకం ప్రకారం ఆమెను మీరు చూడ్డానికి వీల్లేదు. మీరు మాత్రమే కాదు, మేము 6 అమ్మలం మినహా వేరే ఎవరూ చూడ్డానికి వీల్లేదు. ఆమెకు పెళ్ళయ్యి పిల్లలు పుట్టిన తర్వాతే ఆమెను చూడాలి అన్నారు. మహారాజు నిరుత్సాహపడ్డాడు. అయినప్పటికీ తనకు కూతురు పుట్టినందుకు సంతోషించాడు. అంతఃపురంలోంచి మహారాజు బయటికి వెళ్ళిపోయిన తర్వాత రాణులందరూ ఉయ్యాల చుట్టూ చేరారు. ఉయ్యాలలో బిడ్డ కనిపించకుండా అడ్డుగా ఉంచిన పట్టు వస్త్రాలను తొలగించారు. ఉయ్యాలలో పసిపిల్ల లేదు, ఒక పిల్లి పిల్లుంది. అదేంటి, మహారాణి పరిమళాదేవి పిల్లి పిల్లని కన్నదని అనుకుంటున్నారా? అదేం కాదు. అసలు పరిమళాదేవికి గర్భము రాలేదు, ప్రసవించడం లేదు. మహారాజు గారి ప్రాణాలను కాపాడడం కోసం రాణులంతా కలిసి ఇలా నాటకం ఆడుతున్నారు. అంతఃపురంలో ఒక పిల్లి ప్రసవించింది. ఆ పిల్లి పిల్లల్లో ఒక పిల్లని తీసుకొని దాన్నే యువరాణిలా పెంచుతున్నారు. ఆ పిల్లి పిల్లకు మార్జాలవతి అని పేరు పెట్టారు. అప్పటి నుంచి ఆ మార్జాలవతిని ఎవ్వరికి కనిపించనీయకుండా 6 రాణులే పెంచుతున్నారు. ఆ తర్వాత ఎప్పటికప్పుడు రాజుగారు తన కూతురి గురించి రాణులను అడుగుతూనే ఉండేవాడు. రాణులు యువరాణి అందం, తెలివితేటల గురించి అద్భుతంగా వర్ణించి చెప్పేవారు. ఇవన్నీ విని రాజు సంతోషిస్తూ ఉండేవాడు. నాకు కుమారుడు లేనప్పటికీ నా కుమార్తెకి గొప్ప వరుణ్ణి వెతికి పెళ్లి చేసి నా రాజ్యాన్ని అల్లుడుగారి చేతులు పెడతాను అనుకుంటూ ఉండేవాడు. కాలం గడిచింది. మార్జాలవతికి పెళ్లిడొచ్చింది. పొరుగుదేశం యువరాజుకి మార్జాలవతినిచ్చి పెళ్లి చేయాలని రాజు సంకల్పించాడు. అప్పటికే మార్జాలవతి అందచందాల గురించి విన్న యువరాజు పెళ్లి చూపుల కోసం వచ్చాడు. ఇప్పుడు రాణులకు పెద్ద చిక్కొచ్చి పడింది. పెళ్లి చూపులకు వచ్చిన యువరాజు పిల్లి యువరాణి మార్జాలవతిని చూడక తప్పదు. దాంతో రాణులు యువరాజుతో ప్రత్యేకంగా సమావేశమై అసలు కథంతా చెప్పారు. పక్కదేశం యువరాజు రాణుల ఆవేదనను అర్థం చేసుకున్నాడు. సరే, మీకోసం పెళ్లి నాటకం కూడా ఆడతానని ఆ యువరాజు పెద్ద మనసుతో అంగీకరించాడు. యువరాజుకి మార్జాలవతికి పెళ్లి అత్యంత వైభవంగా జరిగింది. అప్పుడు కూడా పెళ్లి కూతురు మార్జాలవతిని ఎవరూ చూడకుండా చుట్టూ పరదాలు ఏర్పాటు చేశారు. మొత్తం మీద యువరాజుతో పిల్లి యువరాణి పెళ్లి వైభవంగా జరిగింది. ఆ తర్వాత యువరాజుతో కలిసి మార్జాలవతి వరుడు దేశానికి చేరుకుంది. మార్జాలవతిని యువరాజు తన ప్రత్యేక గదిలో ఉంచాడు. ఎవరూ ఆ గదిలోకి ప్రవేశించడానికి అనుమతి లేదని ఆంక్షలు విధించాడు. అయితే యువరాజు తల్లిదండ్రులు మాత్రం తమ కోడల్ని ఒక్కసారి చూడాల్సిందే అని పట్టుబట్టారు. మార్జాలవతి ఉన్న గది ముందుకు వచ్చారు. కోడల పిల్ల మార్జాలవతి, బయటికి రామ్మా అని పిలవడం ప్రారంభించాడు. నిన్ను మేము తప్ప ఇంకెవరూ చూడరు, బయటికి రా తల్లి అంటున్నారు. ఇదంతా వింటూ లోపల ఉన్న పిల్లి బాధగా ఏడ్చింది. ఆ పిల్లి ఆవేదనను పార్వతీదేవి గమనించింది. పార్వతీదేవి వెంటనే శివుడి దగ్గరికి వెళ్ళి దయచేసి ఆ పిల్లిని అనుగ్రహించండి అని ప్రార్థించింది. అంతే, శివుడు మార్జాలవతి అనే ఆ పిల్లిని అందమైన యువతిగా మార్చేశాడు. మార్జాలవతి గది తలుపులు తీసుకొని బయటకు వచ్చింది. మార్జాలవతి అందాన్ని చూసి అత్తమామలు ఆనందించారు. యువరాజు ఆశ్చర్యపోయాడు. భగవంతుడి కృప వల్ల తాను ఇలా మారానని యువరాజుకి మార్జాలవతి చెప్పింది. కొద్ది రోజుల తర్వాత మార్జాలవతికి పండంటి కొడుకు పుట్టాడు.
ఆ తర్వాత రాజకుమారుడు తన భార్యను తీసుకుని మామగారిని కలవటానికి వెళ్ళాడు. రాజు తన కుమార్తెని మనవణ్ణి చూసి చాలా ఆనందించాడు. జరిగిందంతా మార్జాలవతి ద్వారా తెలుసుకొని రాణులు సంతోషంగా ఉప్పొంగిపోయారు.